బీజేపీ రాష్ట్ర నాయకులు హిందూ ధర్మ రక్షకులు చికోటి ప్రవీణ్ మనతో ఉన్నారు. గత కొంతకాలంగా బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులు కానివ్వండి, వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ చికోటి ప్రవీణ్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ఉన్నటువంటి చికోటి ప్రవీణ్ గారు నమస్తే అండి. జై శ్రీరామ్. నమస్తే అండి. ఎప్పుడైతే షేక్ హసీనా మీద ఎదురు తిరిగి బంగ్లాదేశ్లో ఘటనలు జరుగుతున్నాయో, ప్రత్యేకంగా హిందువుల మీద దాదాపుగా ఇప్పటి వరకు 300 దాడులు జరిగాయని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. ఎట్లా చూస్తారు అక్కడ జరిగేటువంటి దాడులను? ఒక ఆటవిక చర్యగా చూస్తాను నేను. హిందువులపై దాడి, అక్కడ హిందువులు మైనారిటీగా ఉన్నారు. ఎక్కడైనా ఒక వర్గం వారు ఎప్పుడు కూడా వాళ్ళు మైనారిటీలు ఉంటేనే భారతదేశంలో మెజార్టీగా అయిన హిందువులపై దాడులకి భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తారు. అట్లాంటిది ఒకసారి ఆడ అదుపు తప్పి హిందువులపై విచ్చలవిడి దాడి, అమ్మాయిలని అడ్డగోలుగా హింసించడం, లైంగిక దాడులు అంటే ఒక ఆటవిక చర్యగా నేను చూస్తా. మరి దాన్ని ఇప్పుడున్న బంగ్లాదేశ్ గవర్నమెంట్ కరెక్ట్గా వాళ్ళు కంట్రోల్ చేస్తే కంట్రోల్ అయ్యేది, కానీ ఒక చిన్న చూపు చూసినారు హిందువుల పట్ల. సో ఇక్కడ నుంచి కూడా భారతదేశం నుంచి కూడా వాళ్ళపై ఒత్తిడి తీసుకొస్తున్నారు బీజేపీ నరేంద్ర మోదీ గారు. మరి ఇక్కడ కూడా భారతీయులంతా కూడా ర్యాలీలు ప్రొటెస్టులు చేస్తారు, కానీ అది సరిపోదు. ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ కూడా ర్యాలీలు ప్రొటెస్టులు చేస్తారు. ఇంకా కూడా హిందువులందరూ ఇంకా ఏకమై ఒక గట్టి సంకల్పంతో ర్యాలీలు ప్రొటెస్టులు చేస్తూ మరి వాళ్ళపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కానీ బీజేపీ మీద ఒక ప్రధానమైనటువంటి విమర్శ వస్తుంది. ఎందుకంటే అక్కడ జరిగేటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాడులకు సంబంధించి ఇక్కడ ఇప్పటికీ ఎక్కడ అఫీషియల్గా చేయలేదు. అక్కడ ఉన్నటువంటి షేక్ హసీనాని ఇక్కడ తీసుకొచ్చింది కాబట్టి బార్డర్లో ఉన్నటువంటి ఎంతోమంది బంగ్లాదేశీలు భారతదేశానికి వచ్చేందుకు ఆశ్రయం కల్పిస్తారేమో ఆశతో జరుగుతుంది. అందులో హిందువులు ఉన్నారు. వారిని ఎందుకు రానియట్లేదు అనేది ఒక ప్రశ్న అనేది ఉత్పన్నమవుతుంది. దానికి ఏం చెప్తారు? దానికి ఇప్పుడు వాళ్ళు ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక ప్రోటోకాల్ సిస్టమ్ ఉంటుంది. అడ్డగోలుగా వేరే దేశాల నుంచి వచ్చే రానికి అంత ఆస్కారం ఇవ్వనికి రాదు. హిందువుల ముసుగులో మరి ఉగ్రవాదులు కూడా రావచ్చు కదా. సో ఎంతసేపు చాలామంది బార్డర్లలో ఉన్నారు, కానీ ఎక్కువ మటుకు హిందువులు, అక్కడ ఉన్న హిందువులు ఇక్కడ పుట్టినాం, మేము ఇదే దేశంలో ఉంటాము, మేము ఈయనే పుట్టినాం కాబట్టి మా హక్కులను మేము కాపాడుకుంటామని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో అది బార్డర్లలో వదిలేసి అంత ఈజీ కాదు సిస్టమ్. సో దాని గురించి ఇప్పుడు ప్రధాని గారు ఆల్రెడీ బంగ్లాదేశ్కి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో దాని మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. కానీ ఏదైతే హిందువులపై దాడి జరుగుతుందో, ఈడ ఎక్కడో పాలస్తీన్లో ఇష్యూ అయితే ఈడ అసదుద్దీన్ పోయి ఆడ పార్లమెంట్లో జై పాలస్తీన్ అన్నాడు. వాళ్ళు ఎక్కడో ముస్లింలకు అన్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళు వాళ్ళ సపోర్ట్ చేస్తారు. మరి అఖండ భారతదేశం, ఒకప్పుడు బంగ్లాదేశ్ అఖండ భారతదేశంలో ఉన్న దేశం అంటే మన బంధువులే వాళ్ళు, ఎక్కడో ఒకతాన మనకి బంధువులు అవుతారు. వాళ్ళపై దాడి జరుగుతుంటే ఎవరు కూడా ఎంతమంది స్పందిస్తారు? ఎప్పుడు బీజేపీ స్పందించాలనా? ఎప్పుడు హిందూ సంఘాలే స్పందించాలనా? అంబేద్కరిస్టుల ముసుగులో ఉన్న కుక్కలు, నాస్తిక కుక్కలు ఉన్నాయి, మరి వాళ్ళు స్పందించరు. అంటే వాళ్ళకి హిందువులపై ద్వేషం ఉండను రాబాయ్, మీకు మాకేం ఫరక్ పడదు. కానీ ఒక మానవతావాదిగా మాట్లాడాలి కదా. ఎవరో దేవుళ్ళపై దాడి చేస్తే నేను స్పందిస్తే నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టిరు, పర్వాలేదు తిట్టండి. మరి ఒక మానవతావాదిగా ఇలా వీడియోస్ చూస్తే ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. మీరు చూసారా వీడియోస్? హృదయ విదారకంగా ఉన్నాయి. లైంగిక దాడులు అడ్డగోలుగా అంచి అంటే ఆడొచ్చేటివి కూడా వీడియోస్ హార్డ్లీ 10% కూడా రావట్లేదు. ఇంకా దారుణంగా ఉన్నది ఆ పరిస్థితి అక్కడ. సో అందరు హిందువులు, హిందూ సంఘాలు అందరూ కూడా ఏకమై పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేయాల్సిన బాధ్యత ఇలా హిందువులపై ఉన్నది. ఒకడు ఎప్పుడో అడుగుతాడు నన్ను, అరే ఇట్లనే ఉంటే హిందువులు ఇండియాలో మైనారిటీలు అవుతుందా అని నేను చెప్తే, మైనారిటీలు అయితే ఏమవుతుంది అన్న అంటాడు. ఇలా మైనారిటీలు అయితే బంగ్లాదేశ్లో ఏమైతే జరిగిందో ఘటన రేపు ఇక్కడ కాదని గ్యారంటీ ఏమవుతుంది. కానీ మైనార్టీలు ఎట్లయితారు? ఎందుకంటే దాదాపు కొన్ని వందల సంవత్సరాలు మైనార్టీలు అంటే ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి మైగ్రేట్స్ మైనార్టీలు భారతదేశాన్ని పాలించారు, కానీ అప్పుడు కాలేదు. ఇప్పుడు హిందువుల సంఖ్య ఎంత ఉన్నది? ఇవాళ ఒక 2000 డిస్టిక్ మండలాలలో, ఇవాళ ఇండియా మొత్తంలో 2000 మండలాలలో హిందువులు మైనార్టీలు ఉన్నారు. హిందువుల సంఖ్య తగ్గుతుంది, వాళ్ళ సంఖ్య పెరుగుతున్నది. సో రేపు మనపై దాడులు జరుగుతాయి. ఇప్పుడే దాడులు జరుగుతున్నాయి. 85%, ఆల్మోస్ట్ 85% హిందువులని బెదిరించే పరిస్థితిలో ఉన్నారు. హిందువులు మేల్కోవాలి, పార్టీలకు అతీతంగా పనిచేయాలి.
ఒక హిందూ సోదరుడికి అన్యాయం జరుగుతుందంటే ప్రతి ఒక్కరు స్పందించాల్సిన బాధ్యత ఇలా హిందూ సమాజంపై. హిందువులకు ఏమన్నా అయితే బీజేపీ రావాలని రూల్ లేదు ఇక్కడ. వేరే పార్టీలో ఉన్న హిందువులకి అన్యాయం జరిగినా, ఏ పార్టీలో ఉన్న పార్టీలకు అతీతంగా ఈ ఒక హిందూ సోదరుడికి అన్యాయం జరిగితే అందరు కలిసి ఏకమై మనము ఎదిరించాల్సిన పరిస్థితి. సో ఇట్లనే ముందు ఇట్లనే జరిగితే రేపు నిన్న బంగ్లాదేశ్లో జరిగిన ఘటన రేపు భారతదేశంలో కూడా కాదని గ్యారెంటీ లేదు. మోదీ గారు బీజేపీ కేంద్రంలో ఉన్న రోజులు ఎలాంటి ఘటనలు జరగవు, కానీ రేపు సెక్యులర్ ముసుగులో ఉన్న యాంటీ హిందూ ఎవరు వచ్చినా కూడా ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతాయి. కానీ మీరు ఇందాక మోడీ గారు అది అన్నారు, ఏదైతే మీరు చెప్పిన దాంట్లో నుంచి ఒక క్వశ్చన్, బీజేపీ హిందుస్థాన్ ఇది, ఈ దేశం హిందుస్థాన్ కాబట్టి హిందుస్థానే అని చెప్పి ఎప్పుడూ ఒక నినాదం వెళ్తుంటుంది. చాలామంది కూడా మాట్లాడుతున్నారు హిందుత్వవాదులు, ఇది హిందుస్థానే, వాళ్ళకేం రైట్స్ ఉన్నాయి. ఇప్పుడు బంగ్లాదేశ్లో సంబంధించినటువంటి ఘటనలకు కూడా ఇంకొంతమంది స్పందిస్తూ అది బంగ్లాదేశ్ ముస్లిం కంట్రీ, వాళ్ళు హిందువుల మీద దాడి చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ముస్లిం కంట్రీగా చెప్పుకునే హక్కు వాళ్ళకి లేదా అని కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు ముస్లింల కంట్రీ చెప్పుకొని కానీ ఆడ పుట్టి పెరిగిన హిందువుల పరిస్థితి ఏంది? ఇలా అక్కడ హిందువులు మైనారిటీలు, మరి ఇక్కడ ముస్లింలు మైనారిటీలు, క్రిస్టియన్లు మైనారిటీ, మరి వాళ్ళపై దాడులు జరుగుతున్నాయా? జరుగుతలేవు కదా. అడవులు దాడులు అయితే జరుగుతలేవు కదా. ఏదో చదురుముదురు ఘటన, అది కూడా వాళ్ళే ప్రవోక్ చేస్తే, హిందువులను ప్రవోక్ చేసో చెప్పులు ఇసురుడో లేకపోతే నోటికొచ్చినట్టు హిందూ దేవులపై మాట్లాడడమో, హిందూ గుళ్ళపై మాట్లాడడమో జరిగితే, హిందూ మతంపై సనాతన ధర్మంపై మాట్లాడితే మేము స్పందిస్తాం. దానికో కింద మీద కొట్టుకుంటారు. మరి ఆడ అంత పెద్ద ఎత్తున హింసాకాండ జరుగుతుంది, మరి ఒక్కడు కూడా స్పందించాడే. ఓవైసీ ఎందుకు స్పందించాడు? మరి వాడు ఒక ముస్లిం లీడర్, మరి ఒక పిలుపునియాలి కదా ఓవైసీ. ఏమని, తప్పు మీరు చేస్తుంది, ఆడ హిందూ సోదరులు అంతా ఒకటే, హిందూ ముస్లిం బాయ్ అని చెప్పొచ్చు కదా, మీరు దాడులు చేయొద్దని. ఓవైసీకి అక్కడ కూడా ఉంటారు కదా, ఫాలోయింగ్ ఉంటుంది కదా అక్కడ కూడా. మరి ఎందుకు చెప్పలేకపోతున్నాడు? వాళ్ళకు లోపల పైశాచిక ఆనందం జరుగుతుంది. ఎందుకు స్పందిస్తలేడు? ఎక్కడో పాలస్తీన్లో అయితే పార్లమెంట్లో నీకు పోయి ప్రమాణ స్వీకారం జై పాలస్తీన్ అన్నాడు, మరి హిందువులపై దాడి జరుగుతుంటే ఎందుకు మాట్లాడతలేరు? కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? ఇప్పుడు నేను కాంగ్రెస్ ఎంఐఎం పార్టీ గురించి మాట్లాడితే ఇది వచ్చి ఈయన బీజేపీ కాబట్టి ఈయన ఒక మానవతావాదిగా మాట్లాడమని చెప్తున్నాను నేను. ఎవరిపై ఎట్లాంటి ఎంత అన్యాయమైన దాడులు జరుగుతూ మీరు స్పందిస్తలేరంటే మీరు మనుషులా ఇంకేమన్నా అని అడుగుతున్నారు. ఒక బీజేపీ స్పందించాలనా? ఒక హిందూ సంఘాలే స్పందించాలనా? మరి కాంగ్రెస్ పార్టీలు హిందువులు లేరా? కాంగ్రెస్ పార్టీలు గుళ్ళకు పోతలేరా? కాంగ్రెస్ పార్టీలు పూజలు చేస్తలేరా? చెప్పారు కదా మీ అక్షింతలప్పుడు మేము కూడా రాముని కొలుస్తాం అక్షింతలు. మరి ఏం ఒక్కడు కూడా రియాక్ట్ అవుతలేడు ఎందుకు? ఇవాళ మేము ప్రొటెస్ట్ చేస్తా అంటే పర్మిషన్ లేనికి ఇబ్బంది పెడుతున్నారు. 30 మందితోటి ఇవ్వండి, 40 మందితోటి రండి, ఎట్లా వస్తారండి 30 మంది 40 మంది? ఇంకెప్పుడు చూపించుకుంటాం మా ఐకమత్యం? మీరే తొక్కేస్తున్నారు. కానీ అక్కడ ఎఫెక్ట్ ఈ దేశం మీద వాడు ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీల మీద దాడులు జరగాలి. ఎక్కడ కూడా దాడి జరగలేండి. హిందువులకు ఓపిక ఎక్కువ, హిందువులకు సహనం ఎక్కువ. మాపై దాడి జరుగుతూనే మేము డిఫెండ్ చేసుకునే ప్రయత్నంలో ఉంటాం. మేము పోయి మా అంతటా మేము పోయి దాడి చేయం. ఎక్కడ కూడా మా అంతటా పోయి మేము పోయి దాడి చేసిన సంఘటనలు చూపించండి. మమ్మల్ని ప్రవోక్ చేస్తారు, అదే అలసుగా భావిస్తారు. లేదు, ఇక ముందు అట్లా లేదు. హిందువులపై దాడి జరిగితే తిప్పి కొడతామని చెప్పి సందర్భంగా చెప్తున్నా, తోలు తీస్తాం మేము. ఇంకొకటి, అక్కడ జరుగుతున్నటువంటి దాడుల్లో ప్రధానంగా పాకిస్తాన్కు సంబంధించినటువంటి సానుభూతి పరులు కొంతమంది డెఫినెట్గా ఉన్నారని చెప్పి కూడా చర్చ జరుగుతుంది. ఉగ్రవాద చర్యలు ఉంటాయి. వాళ్ళకి అసలు ఏం చెప్తారు? మీకు కూడా అనుమానం ఉందా? 100% ఉంటుంది. పాకిస్తాన్ ఉగ్రవాదుల కూడా హస్తం ఉంటుంది. పాకిస్తాన్ ఉగ్రవాదుల హస్తం ఉంటుంది, బంగ్లాదేశ్ ఉగ్రవాదుల హస్తం ఉంటుంది. వాళ్ళ ఈ కంట్రీలో ఓవైసీ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, మేము ఈయన్నే పుట్టినాము ఈయన్నే చేస్తామని. మరి ఆ హిందువులు కూడా ఆడనే పుట్టిన ఆడనే చేస్తారు. మీకు ఎవరిచ్చారు హక్కు? వాళ్ళపై దాడులు చేసే హక్కు ఎవరిచ్చారు? ప్రపంచవ్యాప్తంగా హిందువులు తిరగబడితే ఒక సునామీ లెక్క పోతారు. ఏ శక్తి అడ్డుకోలేదు, సర్వనాశనం అయిపోతారు చెప్తున్నా. హిందువులకు అడ్డం వస్తే మాత్రం మా అంతటా మేము గెలకము, మమ్మల్ని గెలిపితే మాత్రం ఊరుకునే పరిస్థితి ఉండదు. ఇవాళ ప్రొటెస్ట్ చేస్తా అంటే పర్మిషన్ లేనికి ఇబ్బంది పెడుతున్నారు. ఏమి ఇబ్బంది చెప్పండి? సో ఎల్లుండి 17 తారీఖు హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర పొద్దున 11 గంటలకి మా ధర్మరక్ష ఇంకా అనేక హిందూ సంస్థలు పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ దగ్గర ప్రొటెస్ట్ చేస్తున్నాం. ప్రొటెస్ట్ చేసి ఒక మార్చ్ లెక్క పెట్టుకుంటున్నాం. సో హిందూ సోదరులందరూ కూడా 17th రోజు 11 o'clock ఇందిరా పార్క్ ధర్నా చౌకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఎక్కడే ధర్నా లేకపోతే ఎక్కడికన్నా ర్యాలీగా వెళ్తారా? ధర్నా చేసి ఆ నుంచి ఒక 1/2 kilometer 1 kilometer మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు? ఎస్, డెఫినెట్గా
నేను పార్టిసిపేట్ చేస్తున్నా, హిందూ సోదరులు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. మనం ఒక ఐకమత్యం చూపిస్తేనే అవతలోడు భయపడి డౌన్ అయ్యే పరిస్థితి ఉంటుంది. లేకపోతే మాత్రం ఇట్లాంటి దాడులు ఈ ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతాయి, భారతదేశంలో కూడా జరిగే అవకాశం ఉంది. ఇంకొక విషయం, దేశంలో ఇంకొక ప్రధానమైనటువంటి దాని మీద ఒక చర్చ జరుగుతుంది. వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి సవరణలకు సంబంధించి కూడా మొన్న పార్లమెంట్లో చర్చ జరిగి దానికి సంబంధించి జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. దాన్ని కూడా ఒకవైపు చాలామంది వ్యతిరేకిస్తున్నారు. వక్ఫ్ బోర్డు బిల్లు సవరణ ఏదైతే ఉందో దాన్ని గిట అమల్లోకి వస్తే ముస్లింల హక్కులు హరించవేయబడతాయని చెప్పి కూడా ఓవైసే అసలు పార్లమెంట్ లో చెప్పిండు. కొన్ని పార్టీలు కాంగ్రెస్ ఎప్పుడైనా ఉంటది కదా, బహిష్కరించినాయి. బీజేపీ ఏ మంచి కార్యక్రమం చేసినా కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతుంది. వాళ్ళ పనే అడ్డుపడు. దేశం అభివృద్ధి దిశగా పోతుంటే అడ్డుపడాలనే సంకల్పంతో ఉంటారు వాళ్ళు. ఇవాళ వక్ఫ్ బోర్డుకు సంబంధించి బిల్లు సవరణలు చేయాల్సిన అవసరం ఉంది. ఇలా హిందూ దేవాలయాల సొమ్ము ఎక్కడికి పోతుంది, వక్ఫ్ బోర్డు సొమ్ము ఎక్కడ పోతుంది? ₹1 బయటికి రాదే. వాళ్ళ సొమ్ము, మన హిందూ దేవాలయాల సొమ్ము ముందర చాలా తక్కువ, అది వచ్చే ఆదాయం ముంగట చాలా తక్కువ. ఆ తక్కువ డబ్బులు కూడా వాళ్ళు బయటికి పోనీయరు. హిందువుల దేవాలయపై వచ్చే ఆదాయము హిందూ సంక్షేమానికే వాడాలి, వాళ్ళేమో వాళ్ళ దానికే వాడతారు. మరి మా సొమ్ము వచ్చి బ్రిడ్జులు కడతారు, గవర్నమెంట్ వాడుకుంటుంది, దేవాదాయ శాఖ అండర్లో ఉంటుంది. ఆ డబ్బు ఎటుపోతున్నది? నేను ఒకటే చెప్తా, హిందువుల సొమ్ము వాళ్ళది ఏం చట్టం సవరణ డెఫినెట్గా చేయాలి. మా డబ్బు వాళ్ళు ఎట్లా తింటుర్రో, ఇవాళ ఒక బ్రిడ్జ్ కట్టిరు మా డబ్బుతో అంటే వాళ్ళు కూడా పోతారు కదా బ్రిడ్జ్ మీద నుంచి. సంక్షేమ పథకాలలో మా డబ్బు వాడుతున్నారు, మరి మా సొమ్ము తింటుర్రు కదా మీరు. మా సొమ్ము ఎవరు తినొద్దు, మా సొమ్ము మేమే తినాలి. మా సొమ్ము మా హిందువులకే చెందాలి, మా సొమ్ము హిందూ దేవాలయాలకే చెందాలి, మా సొమ్ము హిందువుల పూజలు పురస్కారాలకే చెందాలి. మరి అట్లాంటి సవరణ కూడా చేయాలి. ఆయన అది కూడా కోరిండు, ఎండోమెంట్లో సవరణలు చేస్తారా, ఎండోమెంట్ బిల్లు అని కూడా. ఏముంది ఎండోమెంట్లో సవరణ చేయడానికి? ఎండోమెంట్ డబ్బులన్నీ ప్రజలు తింటున్నారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్స్ తింటున్నారు. ఇవాళ ఎండోమెంట్ సొమ్ము హిందువుల సొమ్ము. ఇవాళ నేను పోయి ఒక గుడిలో ఒక ₹1000 చెందాను, గుడిలో ఒక హుండీలో డబ్బులు వేసిన అంటే నా సెంటిమెంట్. చాలా ఎండోమెంట్ భూములు కూడా చాలా ఉన్నాయి. నేను చెప్తా వినండి భూముల గురించి. ఇవాళ హుండీలో నేను డబ్బు ఒక 1000 వేసిన అంటే నా సెంటిమెంట్కి నేను వేసిన. గుడి అభివృద్ధి చెందనీకి, గుడి దేవుడికి సొమ్ములో పూజలకు పురస్కారాలకు, ఇంకేమంటే సత్రాలకు అన్నదానాలకు చేయాలి. ఇవాళ మా డబ్బు క్రిస్టియన్లు ఎందుకు తినాలండి? మా డబ్బు ముస్లింలు ఎందుకు తినాలండి? వాళ్ళ డబ్బు తీస్తురా బయటికి? వాళ్ళ వక్ఫ్ బోర్డు చట్ట ప్రకారం అయితే బయటికి రాదు కదా డబ్బు. మరి మా డబ్బు మొత్తం అందరికీ అన్ని రిలీజియస్ సంక్షేమ పథకాలకు ఎట్లా వాడతారు? వాడవద్దు కదా. మా దాంట్లో సవరణ చేసేది ఏముంది? మేము డిమాండ్ చేయాలి సవరణ చేయమని. మా డబ్బు వేరే వాటికి వాడొద్దు, ఓన్లీ హిందూ సంక్షేమానికి దేవాలయ సంక్షేమానికి వాడాలని. ఇలా వేల గుళ్ళు దీప నైవేద్యాలు లేకుండా ఎన్నో గుళ్ళు ఉన్నాయి. వీటికి మేము మా డబ్బు వాడాలి, అవి వాడరు. ఎందుకంటే వీళ్ళకి వాళ్ళ ఓట్లు కావాలి. సో ఇట్లాంటి సవరణలు హిందువుల ఎండోమెంట్లో కావాలి. మీరు డిమాండ్ చేస్తున్నారు 100%. ఎండోమెంట్లో డబ్బు మాకు ఎవ్రీ ఇయర్ శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. హిందువుల సొమ్ము, దేవాలయాల సొమ్ము, దేవాలయాల్లో వచ్చిన ఆదాయం ఎక్కడ ఖర్చు పెడుతున్నారు అనేది వీళ్ళు శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. చేస్తారా? ఎంతసేపు మెజారిటీ ఉన్న హిందువులను పక్కన పెట్టి మైనారిటీల ఓట్ల గురించి, ఆ 7 సీట్ల ఎంఐఎం సీట్ల గురించి, ఒక ఎంపీ సీట్ల గురించి పాకులాడే నాయకులే ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో. కానీ ఇక్కడ వదిలేస్తే దేశవ్యాప్తంగా బీజేపీకి ఒకవైపు అనుకూలత కోసమే ఓవైసీ దేశవ్యాప్తంగా పోటీ చేస్తాడని ఒక చర్చ కూడా ఉంది. దాన్ని నరం నెల నాలుక నోటికి వచ్చినట్టు వాగొచ్చు, ఏమన్నా వాగొచ్చు. మాకెందుకు సంబంధం ఉంటుందండి ఓవైసీతో? మాకేం సంబంధం? అవసరమే లేదు. మాకు వడని పార్టీ ఏదైనా ఉందంటే ఫస్ట్ ఎంఐఎం పార్టీ. ఎంఐఎం దోస్తీ ఉన్న పార్టీలు కూడా వాడే. అదే ఇవాళ ఎంఐఎం పార్టీ స్నేహం కోరేటోళ్ళు ఎవరు ఉన్నారంట బీజేపీలో కొంతమంది చెప్తానండి. ఎంఐఎం పార్టీ స్నేహం కోరేటోళ్ళు ఎవరు? కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళకి కావాలి. అది విషయం. చివరిగా వక్ఫ్ బోర్డు బిల్లు సవరణ అనేది ముస్లింలకు ఇంతకు మేలు చేస్తుందో వాళ్ళకి నష్టం కలిగి? వాళ్ళకే మేలు చేస్తుంది. ఎందుకు నష్టం చేస్తుంది వాళ్ళకి? మాకు నష్టం. మా దేవాదాయ శాఖకు సంబంధించిన ఇష్యూస్ ఎండోమెంట్ మాకు నష్టం చేస్తుంది. ఇవాళ దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు 100,000 ఎకరాల భూములు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని ఆక్రమణలకు గురైనాయి? దానికి ఒక కమిటీ వేయండి, సిట్టింగ్ జడ్జితోటో రిటైర్డ్ జడ్జితోటో కమిటీ వేయండి. ఎక్కడ పోయినా 1000 ఎకరాల భూములు.
ఎంఐఎం తోటి దోస్తీ చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కబ్జాలు చేశారు. ఇవాళ ఎన్నో చంద్రాయణగుట్టలో గుడి ఉంది, 100 ఏళ్ల చరిత్ర కలిగిన గుడి, దానికి 1000 ఎకరాలు ఉన్నాయి దేవాలయ భూములు, ఆడన్నీ ముస్లింల ఇల్లు ఉన్నాయి. మరి ఎందుకు తీయరు? మా దేవాలయాలకి రాజులు ఆ టైంలో జమీందారులు ఇచ్చిన భూములన్నీ ఇలా కబ్జాలకు గుడి. 10% భూములు లేవండి ఇవాళ. ఒక్కొక్క గుడికి 1000 ఎకరాలు ఉన్న గుళ్ళకి అలా 10% జాగాలు లేవు. గుడి కట్టాలంటే ఇబ్బంది, పక్కన ఎక్స్టెండ్ చేయాలంటే ఇబ్బంది. అన్నీ కూడా ఎప్పుడు ఎంతసేపు మైనారిటీ ఓట్లు కావాలి, ఎంఐఎం పార్టీ మెప్పులు కావాలి, ఎంఐఎం పార్టీ సంకలనాకాలి. గత ప్రభుత్వం అంతే, ఈ ప్రభుత్వం అంతే. అక్కడ జరుగుతున్నట్టు రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు కదా, కొడంగల్లో ఆయన నిలబెడతా డిప్యూటీ సీఎం ఇస్తాను. ఎంత అధ్వానం అది. అదేంటి వాళ్ళ పార్టీ నుంచి నిలబడమని చెప్పింది కాంగ్రెస్కి వస్తే. అదే ఎంత అధ్వానం అంటే ఎప్పుడు కూడా తప్పేముంది? ఇప్పుడు ముస్లింలు పరితపిస్తుంటారు, ఎంతసేపు ఎంఐఎం వాళ్ళని సంకలనాకుతుంటారు. ఏ గవర్నమెంట్ వచ్చినా ప్రజలు గ్రహించాలి, ఆ విషయం గ్రహించాలి. నెక్స్ట్ టైం బీజేపీకి అవకాశం ఇవ్వాలి. కానీ బీజేపీ మీద ఒక అపవాదం ఉన్నది. ఇంతమంది ఎంపీలు పార్లమెంట్లో ఉంటే ఒక్క మైనార్టీకి సంబంధించి, ముస్లిం మైనార్టీకి సంబంధించి ఒక్క ఎంపీ కూడా లేదనేది ఒక వాదన ఉంది. దాన్ని ఎట్లా చూస్తారు? దాని ఏముంటుంది, పోటీ చేస్తే వస్తుంది. దానికి ఏముంది? ముందు సీట్ ఇవ్వాలి కదా మీరు. డెఫినెట్గా ముస్లింలకు పెద్దపీట వేస్తారు. ఇవాళ ముస్లింలకు పెద్దపీట వేయకపోతే ఆర్టికల్స్ 370 కానీ అన్నిటికీ మించి ముస్లింల జీవితంలో, మహిళల జీవితంలో ఒక వెలుగు నింపినారంటే మోదీ గారు 3 తలాక్ చట్టం తెచ్చి. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ 55 ఏళ్ళు 60 ఏళ్ళు పాలించి ముస్లింలు దేవుళ్ళగా ఊసే కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు ఏం మంచి చేసిరు చెప్పండి. మాటలు మాట్లాడడం కాదు, చేతలలో ఉండాలి. అలా ప్రధానమంత్రి చేతలలో ఉంటాడు. ఇన్ని రోజులలో ఇబ్బంది పడ్డ 3 తలాక్ ఇష్యూ మరి ఎందుకు తేలేకపోయారు కాంగ్రెస్ పార్టీ? సింగిల్ షాట్లో మోదీ గారు తెచ్చారు. ముస్లిం సోదరిమణులు మనసులలో నిలిచిపోతారు మోదీ గారు. ఎంత ఇన్సెక్యూర్ అండి వైఫ్కి ఇన్సెక్యూరే కదా 3 తలాక్ అనేది. మరి అలా వాళ్ళ జీవితంలో ఒక సెక్యూర్, ఒక భరోసా ఇచ్చిన ఘనత బీజేపీ పార్టీది, ఒక భరోసా ఇచ్చిన ఘనత నరేంద్ర మోదీ గారు. ఏ మొగోడు చేయలేని పని మా మోదీ గారు చేస్తారు. ప్రజలు ఆలోచించాలి, ముస్లిం సోదరులు ఆలోచించాలి. ఇవాళ అసదుద్దీన్ ఓవైసీ మేము ఇది చేస్తాం అది చేస్తాం. ఓల్డ్ సిటీ పరిస్థితి ఏముంది నాకు చెప్పండి. నేను చిన్నప్పుడు ఓల్డ్ సిటీలో తిరిగిన, నా ఇల్లు అక్కడనే ఉండే. నేను 40 ఏళ్ళ కింద తిరిగిన గల్లీలు ఇవాళ 40 ఏళ్ళ తర్వాత కూడా అదే అవతారం, అదే నాలాలు, అదే మోరీలు, అదే చిన్న చిన్న గల్లీలు, చిన్న చిన్న రేకుల షెడ్లలో 20-20 మంది ముస్లిం సోదరులు బతుకుతారు. అదే ఈ 40 ఏళ్ళ కింద గచ్చిబౌలిలు ఏముండే, 40 ఏళ్ళ కింద ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లు ఏముండే, 40 ఏళ్ళ కింద హైటెక్ సిటీలు ఏముండే, 40 ఏళ్ళ కింద ఓల్డ్ సిటీలో ఉన్న రేటు ఏముండే. ఇవాళ ఇంకా తగ్గిపోయింది ల్యాండ్ వాల్యూ. ప్రభుత్వాల తప్పిరండి, ల్యాండ్ వాల్యూ తగ్గిపోయింది. ఇవాళ 40 ఏళ్ళ తర్వాత ఆడ పట్టుకుంటే బంగారమే. సిగ్గు తెచ్చుకోవాలి ముస్లిం సోదరులు. ఎంఐఎం పార్టీకి ఓటేసే ముందు ఒకసారి పోయి చూసి రండి. మీరు తెలియదు వాళ్ళకి ఎంతసేపు వీళ్ళు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తారు అని చెప్పి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటారు, వాళ్ళ పిల్లల జీవితాలు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు నాశనం చేసుకుంటారు. కనబడుతుంది కదా. మరి ఏం డెవలప్మెంట్ చేసారు? అదే 7 మంది ఎమ్మెల్యేలు ఎప్పటికీ అదే ఎంపీ కదా. మరి ఏం డెవలప్మెంట్ చేసారు? వాళ్ళు అంతే, పోలీస్ స్టేషన్లో పంచాయతీ అయితే ఎమ్మెల్యే ఫోన్ చేసేసి వాళ్ళు ఆడికే సంతోషం. అరే నీ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించు, నీ కుటుంబ భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించు. మార్చాల్సిన అవసరం ఉంది, మారాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యేలు మారాలి, ఎంపీ మారాలి, జీవితాలు మార్తేయాలి. అదే మెకానిక్, ఆ మెకానిక్ కొడుకు వాడు మెకానిక్, వాని కొడుకు వాడు మెకానిక్. ఎదగరా మీరు? ఎదగాలి. ముస్లిం సోదరులు కూడా ఎదగాలి. ఇది హిందువుల ఆలోచన, హిందువులకున్న పెద్ద మనసు. మైనారిటీలను మేము తొక్కాలని ఎప్పుడు చూడం. బాగుండాలి, మీరు బాగుండాలి, మేము బాగుండాలని చూస్తాం. అని వాళ్ళు అక్కడ బంగ్లాదేశ్లో ఏం చేస్తారు? అరే పక్కన ఇంట్లో ఉండే బంగ్లాదేశ్లో ముస్లింలు హిందువులు రోజు చాచా ఇచ్చా అని మాట్లాడుకునే స్టోరీ వచ్చింది కదా, చూసిరుగా. పోయి ఛాన్స్ దొరకంగానే వాడు వాళ్ళ అమ్మని రేప్ చేసిండు, తండ్రిని చంపేసి. అంత అధ్వానమా?
ఆలోచించాలి ఏం ప్రజలు చెప్తారు దీని మీద ఏం చెప్తారు చివరిగా మీ హిందూ బంధువులకు కానివ్వండి దేశ ప్రజలకు ఏం చెప్పాలి ఒకటే ఐకమత్యంతో ఉండాలి, హిందుత్వాన్ని పెంచాలి, హిందువులు మైనారిటీలు అవ్వద్దు, హిందువులు మైనారిటీలు అయితే బంగ్లాదేశ్ పరిస్థితి భారతదేశంలో వస్తుంది. వేరే ఏం లేదు. హిందువులు ఏ చిన్న ఘటన జరిగినా హిందువులు అంతా ఐకమత్యంతో పోరాడాలి. ఒక చిన్న ఇష్యూ జరిగితే 50,000 మంది రావాలి, అడిగి వస్తే మంచి మంచోనికి పడుతుంది. యా థ్యాంక్ యూ అండి. ఇది అసలు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హింసాత్మక ఘటనలు, హిందువులపై జరిగేటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో ఆ దాడులకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి నాస్తికులం అని చెప్పుకునేటువంటి వర్గం అంతా ఎక్కడ పోయింది, హిందువులపైన ఇంత పెద్ద ఎత్తున దాడి జరుగుతుంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇలాంటివి కూడా నోరు మెదపడం లేదంటూ ప్రశ్నిస్తున్నాయి. మరొక పక్క వక్ఫ్ బోర్డు సవరణ చట్టం ఏదైతే ఉందో దానికి సంబంధించి మాత్రం ముస్లింలకు అది మేలు చేసేటువంటి చట్టం, ఆ చట్టం అమల్లోకి వస్తే ఓవైసీ లాంటి నేతలకు వచ్చినటువంటి బాధ ఏంటి అని చెప్పి ప్రశ్నిస్తుంది. ఇంకో పక్క హిందూ బంధువులందరూ కూడా మేలుకోవాలి. ఎప్పుడైతే ఇప్పటికేటు దేశంలో ముస్లింల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది, అదేవిధంగా వారు సంఖ్య పెరిగితే హిందువులు మైనార్టీలు అవుతుంటారు కాబట్టి మైనార్టీలు అయితే బంగ్లాదేశ్లో జరిగినటువంటి దాడులు ఇక్కడ కూడా రేపటి రోజుల్లో వచ్చే ప్రమాదం ఉందంటూ కూడా చికోటి ప్రవీణ్ హెచ్చరిస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.